హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారో చూపిస్తాను. పావు కేజీ గోంగూర తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా ఉడకబెట్టుకుంటున్నాను. కొంచెం బాండీలో నూనె పోసి ఆ నూనెలో గోంగూర శుభ్రంగా కడుక్కుని వేసుకుని ఆ బాండీలో వేసేసుకుని ఇలా మగ్గబెట్టుకుంటున్నాను. 50 గ్రాముల మిరపకాయలు తీసుకున్నాను. ఇలా వేపుకున్నాను. చూడండి మిరపకాయలు ఎలా వేపుకున్నాను. ఇలా వేపుకోవాలి. అంటే గింజ ఎర్రగా వచ్చేటట్టు ఉండాలి. కాయ మాడకుండా చూసుకోవాలి. చేతితో తిప్పుతూ ఉండాలి గరిటతోటి. చిన్న గోలికాయ అంత చింతపండు దానిలో పెడుతున్నాను. ఈ రెండు ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. ఈలోగా బాండీలో నూనె పోసుకుని పోపు దినుసులు ఇలా వేసుకోవాలి. ఇది కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుని దంచుకోవాలి. ఇలా మెత్తగా నలిగింది ఫ్రెండ్స్. గోంగూర వేసుకోవాలి. గోంగూర అయితే నలిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు తీసుకుని జీలకర్ర చిన్నులపాయ వేద్దాం. జీలకర్ర చిన్నులపాయలు. ఉప్పు సాలిందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్. నాకైతే తక్కువగా ఉంది. నేనైతే ఉప్పు వేసుకుంటున్నాను. దీనిలోనే జీలకర్ర, ఉల్లిపాయలు, ఇప్పటి వరకు స్పూన్ వాడాం కదా, ఇప్పుడు స్పూన్ వద్దు. చేతితోటి మొత్తం కలిసి ఇలా తోసేసుకుందాం నీట్గా. పచ్చడి అయితే నూరేసాను. ఇప్పుడు రెడీ అయింది. ఇందాక మనం పోపు పెట్టుకున్నాం కదా, ఈ పోపులోకి ఇలా వేసుకుందాం. దీన్ని అయితే ఇలా మొత్తం కలిపేసేయాలి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం కలవాలి. నూనె అంతా, తిరగమొద్దు దినుసులు, నూరిన పచ్చడి అంతా మిక్సింగ్ అవ్వాలి. చూడండి, గోంగూర రోటి పచ్చడి రెడీ అయిందండి. చూడండి, ఏం లేదండి దీని ప్రాసెస్. గోంగూర రోటి పచ్చడి, గోంగూర మంచి గోంగూర తీసుకుని చక్కగా గిల్లుకుని అవి 1-2 సార్లు నీళ్ళల్లో మంచిగా జాడించుకుని, మిరపకాయలు తీసుకుని అవి తొడాలు గిల్లుకుని నూనె పోసుకుని బాండీలో వేపుకోవాలి. మిరపకాయలు అవి ఎర్రగా వేగిన తర్వాత అవి తీసుకుని పక్కన పెట్టుకుని, తర్వాత గోంగూర కొంచెం బాండీలో నూనె పోసి మంచిగా కడిగిన గోంగూర దానిలో వేసేసి చక్కగా వేయించుకుని దగ్గర చేరిన తర్వాత మెత్తగా ఉడికిన తర్వాత మిరపకాయలు వేపుకుని ఆ మిరపకాయలు తీసుకుని పక్కన పెట్టేసుకుని రోట్లో వేసుకుని ఉప్పు వేసుకుని దంచుకోవాలి. దంచుకున్న తర్వాత తిరగమూత పెట్టుకుని ఆ పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఈ గోంగూర నూరుకుని చున్నులపాయి, జీలకర్ర ఇవి వేసుకుని సరిపడా ఉప్పు వేసుకుని ఆ చింతపండులో ఒక రెబ్బ చింతపండు పెట్టేసేసి వేసుకోవటమేనండి. తిరగమూత పెట్టుకుని గోంగూర రోటి పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకుని తింటంటే ఆంధ్రామాత మామూలుగా ఉండదు స్వామి. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆంధ్రామాత, ఆంధ్ర గోంగూర.